ఇస్లాం అంటే టోపీ పెట్టుకోవటం, లాల్చీ వేసుకోవటం. నా దగ్గర కూడా ఉండే లాల్చీలు ఉతుకోండి ఎందుకని చెప్పి సొక్కా వేసుకుని వచ్చా. లాల్చీలు బట్టి స్వర్గం ఇస్తానని చెప్పాలా. ప్రసంగం చెప్పినంత మాత్రాన పెద్ద పండితుడు అని అర్థం కూడా కాదు. లేదు ఉర్దూ భాష మాట్లాడినంత మాత్రాన ఈయన నికార్సైనటువంటి వ్యక్తి అని కూడా కాదు. క్యారెక్టర్, నడవడిక, బిహేవియర్, యాటిట్యూడ్, మాట విధానం, ఇచ్చే విధానం, తీసుకునే విధానం, ఇరుగు పొరుగుతో ఉండే విధానం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక జనాజా వెళుతూ ఉంది. సహచరులందరూ కూడా మంచోడండి, నీతిమంతుడండి, చాలా మంచి పనులు చేశాడండి, తల్లిదండ్రులు సేవ చేశాడండి, ఇరుగు పొరుగుతో మంచిగా ఉన్నాడండి, అందరికీ ఆదరించేవాడండి, అందరూ మంచోడు 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 అంటున్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అతని కోసం జన్నత్ వాజిబ్. మరో సందర్భంలో మరో జనాజా వెళ్తుంది. అమ్మో డూప్లికేట్ అండి, నెంబర్ దొంగ, అసలు చాలా మందిని ఇబ్బంది పెట్టాడండి, ధర్మం ప్రకారం ఉండేవాడు కాదండి, హరాం వాళ్ళ మీద వీళ్ళ మీద అనేక రకాలు, చెడ్డోడు చెడ్డోడు అందరూ అన్నారు. జహన్నం వాజిబ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే నడవడిక.